న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో వృద్ధ గౌతమి గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ధవళేశ్వరంలో వరద నీటిని విడుదల చేయడంతో యానాంలో వరద ఉధృతి పెరగడంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పలు లంక భూములలో వరదలు రావడంతో పశువులను సురక్షిత ప్రాంతాలకి తరలించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో వృద్ధ గౌతమి గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ధవళేశ్వరంలో వరద నీటిని విడుదల చేయడంతో యానాంలో వరద ఉధృతి పెరగడంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పలు లంక భూములలో వరదలు రావడంతో పశువులను సురక్షిత ప్రాంతాలకి తరలించారు.
కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి వరద ఉధృత పెరుగుతుండటంతో ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు వదులుతున్న వరద నీరు కారణంగా దిగువన ఉన్న మన యానాం ప్రాంతాల్లో ముంపుకు గురయ్యే ప్రాంతాలను పర్యటించి ముంపుకు గురవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అధికారులకు సూచించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి వరద ఉధృత పెరుగుతుండటంతో ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు వదులుతున్న వరద నీరు కారణంగా దిగువన ఉన్న మన యానాం ప్రాంతాల్లో ముంపుకు గురయ్యే ప్రాంతాలను పర్యటించి ముంపుకు గురవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అధికారులకు సూచించారు. వాళ్ళు బాగా పల్లగా కొంచెం అలాగే ఇచ్చేసి ఉండేలాగా ఇలా డ్రైన్లోకి వచ్చేసి ఇలాగా ఆ ఏరియా కొంచెం కొలుచుకుని ఇప్పుడు ఇందులో ఈ పనులు మొదలు పెట్టి తిరిగాను ఎందుకంటే చేసే తిరిగాను అలా ఆలోచించి కొంచెం నీరుంటే చాలు. ఈ లైట్ ఎలాంటిది ఇంకో లైట్ ఉందా? మూర్తి గారు చెప్తాను. మూర్తి గారికి కలిసిపోతే సరిపోతుంది. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో రామాలయం సెంటర్లో వెలిసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి 16వ గణపతి నవరాత్రులు మహోత్సవములు సందర్భంగా 6వ రోజు ఆలయ అర్చకులు కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ పర్యవేక్షణలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు ఆలయ కమిటీ వారు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో రామాలయం సెంటర్లో వెలిసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి 16వ గణపతి నవరాత్రులు మహోత్సవములు సందర్భంగా 6వ రోజు ఆలయ అర్చకులు కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ పర్యవేక్షణలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు ఆలయ కమిటీ వారు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో సావిత్రినగర్ గ్రామానికి చెందిన యువత మరియు నిరుద్యోగులు కలిసి గ్రామంలో ప్రభుత్వం ద్వారా పబ్లిక్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని, అంతేకాకుండా సావిత్రినగర్ గ్రామం యానాం పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉండడం వలన గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్ధమవ్వడానికి అనేక
ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో సావిత్రినగర్ గ్రామానికి చెందిన యువత మరియు నిరుద్యోగులు కలిసి గ్రామంలో ప్రభుత్వం ద్వారా పబ్లిక్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని, అంతేకాకుండా సావిత్రినగర్ గ్రామం యానాం పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉండడం వలన గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్ధమవ్వడానికి అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే మా సమస్యను దృష్టిలో ఉంచుకొని సావిత్రినగర్లో లైబ్రరీ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వం ప్రాంతీయ పరిపాలనాధికారి మునిస్వామికి మరియు ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుకి వినతి పత్రం తెలియజేశామని సావిత్రినగర్ గ్రామ యూత్ అధ్యక్షులు మల్లాడి రాజు తెలిపారు. మల్లాడి మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా లైబ్రరీ పెట్టడానికి వీలు కాకపోతే తన సొంత ఖర్చులతో సావిత్రినగర్ గ్రామంలో లైబ్రరీ ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగిందని యూత్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత మరియు నాయకులు పాల్గొన్నారు. మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు సావిత్రినగర్ గ్రామంలో ఒక లైబ్రరీని ఏర్పాటు చేయాలని ఎవరైతే డిగ్రీ కానీ పీజీ కానీ చదువుకుని యువకులు ఉన్నారో అటువంటి వారందరూ కూడా మరి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గారిని, తర్వాత ఆర్యో గారిని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గ్రామంలో ఒక పబ్లిక్ లైబ్రరీని ఏర్పాటు చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులందరూ కూడా పోటీ పరీక్షలలో మంచి ఉత్తీర్ణతలయ్యి ఉద్యోగాలు సాధిస్తారని ఒక ఉద్దేశంతో మేము గడిచిన 3 సంవత్సరాల నుండి కూడా ఒక లైబ్రరీని ఏర్పాటు చేయమని కోరడం జరుగుతుంది. మరి దీనికి అటు ప్రభుత్వాధికారులు కానీ మల్లాడి కృష్ణారావు గారు కానీ దృష్టిలో పెట్టుకుని ఒక పబ్లిక్ లైబ్రరీని ఏర్పాటు చేస్తారని మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం కేశవపురం గ్రామంలో వేంచేసి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు గత 25 ఏళ్లుగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా తాళరేవు బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం గణపతి హోమాన్ని గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం కేశవపురం గ్రామంలో వేంచేసి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు గత 25 ఏళ్లుగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా తాళరేవు బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం గణపతి హోమాన్ని గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అష్టద్రవ్యాలతో అభిషేకం అనంతరం గణపతి హోమం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. తాళరేవు బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రతినిధులు మర్ల ఫణిశర్మ, చావలి రవి, కందికొండ బాబీ, కొండవీటి శివరామకృష్ణ, పెద్దింటి శ్రవణ్ కుమార్ తదితరుల ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి లడ్డూను వేలంపాట వేయగా కొండవీటి సత్యసాయి అచ్యుతరామయ్య 18,000 రూపాయలకు దక్కించుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి పూజా కార్యక్రమాలను తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేశవ స్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు శ్రీనివాస్ రెడ్డి, శ్రీను నాయకులు పాల్గొన్నారు. श्रीमान श्रीमतः गौतम सुगोत्रः श्रीकांत शर्मणामधेयः धर्मपुत्री समेतः श्रीमतः गौतम सुगोत्रस्य श्रीकांत शर्मणामधेयस्य धर्मपुत्री समेतस्य सह कुटुम्बानां श्रीमान श्रीमतः शाण्डिल्य सगोत्रः सन्यास सत्यनारायणमूर्ति शर्मणामधेयः धर्मपुत्री समेतः श्रीमतः शाण्डिल्य सगोत्रस्य सन्यास सत्यनारायणमूर्ति शर्मणामधेयस्य धर्मपुत्री समेत భక్తులవి బండి తాళాలు పడిపోయారండి. ఎవరికైనా దొరికితే కమిటీ నెంబర్కి అందజేయాల్సిన కోరుతున్నాం. బయట తాళాలు ఎవరు పాటిస్తున్నారట. ఒకవేళ ఎవరికైనా దొరికితే కమిటీ నెంబర్కి అందజేయాలని కోరుతున్నాం. సమస్త
నిత్యమంగళాని భవంతు పార్వతీ సదా గణేష్ భగవాన్ కి వరసిద్ధి వినాయక స్వామికి లక్ష్మీ గణపతి స్వామికి హర హర నమ పార్వతీ పుత్ర గణాధిప హర శ్రీవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మన తాళరేవు గ్రామంలో కేశవపురంలో కేశవస్వామి వారి యొక్క దేవస్థానంలో గత 25 సంవత్సరాల పైనుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఎంతో దిగ్విజయంగా గణపతి నవరాత్రులు చేస్తూ ఉన్నాము. అలాగే ఈ సంవత్సరం విశేషమైనటువంటి పూజలతోటి గణపతి నవరాత్రులు తాళరేవు బ్రాహ్మణ సంఘం భక్తజనులందరి చేత కూడా ఈరోజు గణపతి పూజ, గణపతి నవరాత్రుల్లో గణపతి హోమం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు చేయాలని తలపెట్టాం. అలాగే లోకంలో ఉన్నటువంటి సమస్త అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ గ్రామే ప్రతి ఒక్క జీవరాశులు కూడా ఎటువంటి అతివృష్టి అనావృష్టి లేకుండా ఆ గణపతి అనుగ్రహం అందరికీ కలిగి చక్కటి విద్యార్థులకు విద్యని, ధనార్థులకి ధనాన్ని, అందరికీ కూడా వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క అనుగ్రహం కలిగి అంతా కూడా సస్యశ్యామలంగా లోకమంతా కూడా ఎంతో సుఖశాంతులతోటి ఆనందంగా ఉండాలని చెప్పేసి లోకరక్షణార్థం ఈరోజు గణపతి హోమం చేయాలని చెప్పేసి మేమందరం కూడా తలిచాం. అలాగే అన్న సమారాధన అవన్నీ కూడా ఈరోజు మొదలుపెట్టాం. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పనిగారు తెలియజేస్తారు. ఉదయం స్వామివారికి పునఃపూజా కార్యక్రమం, అదేవిధంగా సాయంత్రం కూడా పునఃపూజా కార్యక్రమం, వివిధ రకాలైన నైవేద్యాలు ఇవన్నిటితోటి కూడా గత భజన కార్యక్రమం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు గత 25 సంవత్సరాల పైబడి నుంచి కూడా మేము ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు గణపతి హోమము, అదేవిధంగా స్వామివారికి అభిషేకము, పంచామృతాలతో అభిషేకము, వివిధ రకాలైన పళ్ళ రసాలతో అభిషేకము, ఉదయం నుంచి కూడా గణపతి పూజ, పుణ్యహవాచనము, పరిషత్తు, అదేవిధంగా అష్టద్రవ్యాలతోటి ఆ గణపతి హోమము, అదేవిధంగా స్వామివారికి అష్టోత్తర శతనామావళితోటి వివిధ రకాలైన పత్రాలు, గరికి పూజ ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత పూర్ణాహుతి ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత బ్రాహ్మణ సమారాధన, అదేవిధంగా అందరికీ కూడా సమారాధన ఇవన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా ప్రతిరోజు ప్రతి సంవత్సరం లాగానే మన ఆఖరి రోజున నిమజ్జనం రోజున 50 కేజీలు పులిహార భక్తులందరికీ కూడా వితరణ జరుగుతుంది. అదేవిధంగా మనకి ఎటువంటి అసభ్యకరణ సన్నివేశాలకి తావు లేకుండా ప్రతి సంవత్సరం లాగానే మేము భక్తి శ్రద్ధలతోటి ఆ విఘ్నేశ్వరుడు నిమజ్జన కార్యక్రమం భక్తి శ్రద్ధలతోటి సాంప్రదాయబద్ధంగా ఆ విఘ్నేశ్వరుడు నిమజ్జనం మేమందరం కూడా భజన కార్యక్రమం వేద స్వస్తితోటి ఆ నిమజ్జన కార్యక్రమం అన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు భగవంతుడి అనుగ్రహంతో మనకి వివిధ రకాలైన ప్రకృతి వైపరీత్యాలు అవన్నీ కూడా జరుగుతున్నాయి. అవన్నీ కూడా తొలగిపోవాలని చెప్పి అందరూ శ్రేయస్సు కూడి మా యొక్క గోత్రనామాలు కాకుండా వివిధ అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పి ప్రకృతి వైపరీత్యాలన్నీ కూడా తొలగిపోవాలని చెప్పి మేము ఈరోజు గణపతి హోమము ఇవన్నీ కూడా తలపెట్టి దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాము. ఆ వినాయక స్వామి వారి అనుగ్రహము భక్తులందరికీ కూడా కలగజేయాలని చెప్పి సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. గణేష్ మహారాజ్ కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం వరద ప్రభావిత గ్రామాలైన లంక, టానీలంక, కూనాలంక తదితర గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, అమలాపురం ఎంపీ హరీష్ మాధూర్, టీడీపీ జనసేన పార్టీ నాయకులతో కలిసి పర్యటన చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం వరద ప్రభావిత గ్రామాలైన లంక, టానీలంక, కూనాలంక తదితర గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, అమలాపురం ఎంపీ హరీష్ మాధూర్, టీడీపీ జనసేన పార్టీ నాయకులతో కలిసి పర్యటన చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది. వరదల కారణంగా నదీ కోతకు గురవుతున్న లంక గ్రామాల పరిరక్షణకు 252 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. త్వరలోనే ప్రభుత్వ హామీతో పనులు చేపడతాం. గత నెల వరదల కారణంగా దెబ్బతిన్న పంట నష్టం నమోదు చేసి ప్రభుత్వానికి నివేదించడం జరిగిందని, ప్రజల కష్టాలు విపత్తుల సమయంలో పడే ఇబ్బందులు తెలిసిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున అందరినీ ఆదుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు.
అందులో 18 ఇచ్చి మొత్తం టోటల్గా ఆఫ్ చేస్తారు. నెక్స్ట్ అంతా మాట్లాడుతున్నాం. బాబు వాటర్ ట్యాంక్ మస్ట్ డబ్బులు వదిలో పెట్టుకుని రోడ్డు రోడ్డుకు ఒక రోడ్ కూడా వేయలేదు. పంపారండి 80 కోట్లకి ఎస్టిమేట్ వేసి పంపారు. ఆయన కూడా కాగా పరిగెత్తుకు వెళ్ళిపోయి పోలేదో పని అవుతుంది. బాగున్నాయి చూస్తే కళ్ళు తిరిగి పడిపోతుంది. పోలేదో పని అవుతుంది. గ్రామాలకైతే మాత్రం ముఖ్యంగా అది మాత్రం దృష్టిలో పెట్టుకోవచ్చు చెప్పారు. మళ్ళీ వచ్చేసరికి మాకు రిప్రజెంట్ అవుతుంది. ఇక్కడ కూడా అక్కడ రామాలయం కూడా ఎంత బాగుంటుంది ఒక 20 మీటర్లు మరి ముమ్మడివరం నియోజకవర్గంలో ఉన్న లంక గ్రామాలు ఏదైతే ఉన్నాయో లంక, స్థాన లంక, కోన లంక, మరి గురజాపు లంక, అదేవిధంగా కమిని, సలవాదారిపాలెం, అదేవిధంగా నియోజకవర్గంలో అనేక లంక గ్రామాలు ఉన్నాయి. మరి ఎదురు లంక గ్రామంలో కూడా ఈరోజు పర్యటించడం జరిగింది. ఎందుకంటే గత జూలైలో ఒకసారి ఫ్లడ్ రావడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం నుంచి మరి ఫ్లడ్ సంబంధించి ఎవరైతే
ఇల్లులు పూర్తిగా మునిగిపోయిన వారందరికీ కూడా 3,000 రూపాయలు ఇచ్చాం. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా కుటుంబాలన్నింటికీ కూడా రియాలిటేషన్ రైస్, మరి అదేవిధంగా ఆయిల్, పప్పు, వెజిటబుల్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ లంక గ్రామాల్లో ఉన్న రైతులందరూ కూడా ఏదైతే హార్టికల్చర్ పండిస్తారో ఆ పంటలన్నీ కూడా పూర్తిగా పాడైపోయిన సందర్భంగా అవన్నిటికీ కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అన్నింటికి కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో అది కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి దురదృష్టవశాత్తు మళ్ళీ రెండోసారి ఈ గత 2 రోజుల నుంచి కూడా ఈ లంక గ్రామాలన్నీ ఏదైతే భద్రాచలంలో వరద పెరగడం వల్ల మళ్ళీ రెండోసారి కూడా వరద రావడం చాలా దురదృష్టకరం. మరి ఈ గ్రామాలు ఎప్పుడు కూడా గత 20-30 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం. ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా ఏమాత్రం కొంచెం ఫ్లడ్ వచ్చినా కానీ మరి గ్రామాల్లో పడటం ఆనవాయితీ అయిపోయింది. మరి ఈ టైంలో ఇక్కడ ఉన్న పశువులన్నీ కూడా మరి రోడ్ల మీదకి వచ్చి పశువులు దానం లేకపోవటం, వీళ్ళకి ఈ పంటలు పాడైపోవటం, ఇది కావాల్సిన నిత్యావసర సరుకులు అందరికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఫ్లడ్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారో మీ అందరూ కూడా చూశారు. తప్పనిసరిగా ఏదైతే ముందు చూపుగా మరి ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలని ముందే పంపించి మరి ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి పనితీరు చేసే ముఖ్యమంత్రి ఎక్కడ ఏ రాష్ట్రానికి దొరకడం. ఎందుకంటే ఈ ప్రజల కష్టాలు ఆయనకి గత 40 సంవత్సరాల నుంచి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది కాబట్టి ఎక్కడ ఏ కష్టం వచ్చినా మరి ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ ప్రజాప్రతినిధులు కానీ అన్ని డిపార్ట్మెంట్ దగ్గర పెట్టి హ్యాండిల్ చేయడానికి అలవాటు. మరి అదే విధంగా ఈరోజు మన గ్రామాలు అన్నీ వచ్చినాయి కాబట్టి తప్పకుండా మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అంతా ఆ రైతులను ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అదేవిధంగా ఈ లంక గ్రామాలు ఈ ఫ్లడ్స్ రావడం వల్ల మేజర్గా మరి లంక భూములన్నీ కూడా కొట్టుకుపోవడం జరుగుతుంది. దాని గురించి కూడా మన ఫ్లడ్ వచ్చిన మళ్ళీ మన ఎస్టిమేట్స్ కూడా తయారు చేసాం. సుమారుగా ఇక్కడ ఒక 1.2 కిలోమీటర్స్, అదేవిధంగా కమినీ లంకలో 1.3 కిలోమీటర్స్, అదేవిధంగా ఎదుర్లంక గ్రామం, మురమల గ్రామాల్లో ఎక్కడైతే నది కోత గురయ్యి ఇల్లులు పడిపోయే పరిస్థితి ఉందో, లంక భూములు పోతున్నాయో అవన్నీ కూడా సుమారు 230 కోట్లు మన నియోజకవర్గం నుంచి ఎస్టిమేట్ చేసి మరి రెవెన్యూ ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, డిజాస్టర్ డిపార్ట్మెంట్కి పంపాం. మన ఎంపీ గారి సహకారంతో మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపి తప్పనిసరిగా ఈ లంక గ్రామాలు కాపాడటానికి ఇద్దరు కూడా కృషి చేస్తాం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో నిధుల కొరత ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో చేయడం మీ అందరికీ కూడా తెలుసు. చాలా ఇబ్బందికర పరిస్థితిలో మన రాష్ట్రం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి. దానికి మన ఎంపీ గారు హరీష్ బాలయోగ్ గారు కూడా తప్పనిసరిగా హోమ్ మినిస్టర్ గారిని కలిసి మేము మాట్లాడుకోవడం జరిగింది. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి పెద్ద ఎత్తున మన నియోజకవర్గానికి డబ్బులు తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆయన పాత్ర సెంట్రల్ గవర్నమెంట్ ట్రై చేసి తప్పనిసరిగా ఈ లంక గ్రామాల్లో కొట్టుకుపోయి భూములు కాపాడటానికి రిక్రూట్మెంట్లు వేస్తాం. అదేవిధంగా ఎప్పుడు వచ్చే ఈ వరదలకు కూడా ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా పంటల నష్టాన్ని కానీ మరి పశువుల నష్టం కానీ ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఒక్కొక్కటిగా ఈ 2-3 రోజుల్లో కూడా ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇక్కడ ఉంది కాబట్టి అందరినీ కూడా కాపాడే పరిస్థితి మన ప్రభుత్వంలో చేస్తుంది. కాబట్టి దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి నిన్నే మన సామర్లకోటలో దిగి ఎక్కడైతే వెళ్ళారు సుమారు 18,000 ఎకరాల రైతులు మునిగిపోతే అన్నీ కూడా పరిశీలించి వెళ్ళారు. ఎక్కడ ఏదున్నా కానీ ఆయన మరి ఆ వయసులో కూడా మరి ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వారందరికీ కూడా లబ్ధి చేకూరాలని చెప్పి మరి విజయవాడలో చూసాం. గత 10-15 రోజుల నుంచి కూడా విజయవాడలో ఆయన రోజు కూడా ఏదైతే ఏరియా మునిగిపోయిందో పెద్ద నష్టం జరిగింది, తీవ్రమైన నష్టం ఎప్పుడు జరగనటువంటిది. ఆ బుడమేరు గట్టు దిగిపోవడం వల్ల సుమారు 1,10,000 ఇళ్ళు మునిగిపోయినాయి. సుమారు 6 లక్షల పాపులేషన్ ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఆయన ఏ విధంగా హ్యాండిల్ చేయడం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. తప్పనిసరిగా ఆయన ప్రజల గురించి క్షుణ్ణంగా తెలుసున్న వ్యక్తి కాబట్టి మన రాష్ట్రంలో ఏ విపత్తు వచ్చినా ముందుండి ప్రాణ నష్టం లేకుండా, ముందు ఆస్తి నష్టం లేకుండా ఏ విధంగా పూడ్చాలని చెప్పి ఒక మంచి ముఖ్యమంత్రి మనకు ఉన్నందుకు చాలా సంతోషిస్తూ ఈ లంక గ్రామాలకు కావాల్సిన అన్ని కూడా మన డిపార్ట్మెంట్ ద్వారా మేము అందరికీ అందజేస్తామని చెప్పి హామీ ఇస్తాం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సీతారాంపురం ప్రాథమిక పాఠశాలలో 10 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ భూమి పూజ చేశారు. మండల పరిషత్ నిధులు 5 లక్షలు, కోరంగి గ్రామ పంచాయతీ నిధులు 5 లక్షలతో కిచెన్ షెడ్ అభివృద్ధి, మరుగుదొడ్ల మరమ్మతులు తదితర పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరంగి సర్పంచ్ పెయ్యిల మంగేష్ శ్రీనివాస్, ఇన్ఛార్జ్ హెచ్ఎం కె ఝాన్సీ లక్ష్మీకాంతం, ఎంపీపీ స్కూల్ చైర్మన్ పిల్లి త్రిమూర్తులు, కూటమి నాయకులు టేకుమూడి లక్ష్మణరావు, నడింపల్లి వినోద్, దూలుపూడి వెంకటరమణ, అత్తిలి బాబురావు, వాడ్రేవు వీరబాబు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సీతారాంపురం ప్రాథమిక పాఠశాలలో
10 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ భూమి పూజ చేశారు. మండల పరిషత్ నిధులు 5 లక్షలు, కోరంగి గ్రామ పంచాయతీ నిధులు 5 లక్షలతో కిచెన్ షెడ్ అభివృద్ధి, మరుగుదొడ్ల మరమ్మతులు తదితర పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరంగి సర్పంచ్ పియ్యిల మంగేష్, శ్రీనివాస్, ఇన్ఛార్జ్ హెచ్ఎం కె ఝాన్సీ, లక్ష్మీకాంతం, ఎంపీపీ స్కూల్ చైర్మన్ పిల్లి త్రిమూర్తులు, కూటమి నాయకులు టేకుమూడి లక్ష్మణరావు, నడింపల్లి వినోద్, దూలుపూడి వెంకటరమణ, అత్తిలి బాబురావు, వాడ్రేవు వీరబాబు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మజ్జిగాయ గుట్ట వేపర్లుగా పో అవతల కూడా రెండు పక్కనే ఆ పక్కన ఈ పక్కన కూడా స్కూల్స్ అలాగే మెయింటెనెన్స్ వర్క్లు ఉన్నాయి. ఇంకా ఈ టాయిలెట్స్ అని ఇతర కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ చేయడానికి, ఈ ఫ్లోరింగ్ చేయడానికి, ఇక్కడ అక్కడ కూడా వర్క్ చేసి ఫిల్లింగ్ చేయడానికి ఇవన్నిటికీ వారు డబ్బులు ఇచ్చారు. గ్రామ పంచాయతీ నుంచి అలాగే మండల పరిషత్ నుంచి. వారిద్దరికీ కూడా మా గ్రామం తరఫున, పాఠశాల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంకే ఈరోజు ఈ శంకుస్థాపన కార్యక్రమానికి చేసినటువంటి నాయకులందరికీ, అదేవిధంగా అధికారులకు, పత్రిక మరియు మీడియా సోదరులకు నమస్కారం. మరి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం మొట్టమొదటిసారిగా సీతారాంపురంలో ఏదైతే సీతారాంపురం ఎంపీటీ స్కూల్ ఉందో ఎంపీటీ స్కూల్లో మరమ్మత్తు కార్యక్రమాలు చేసుకోవడానికి మీరు ఇక్కడ నిధులు కోరడం జరిగింది. దాని ప్రకారంగా పంచాయతీ నుంచి ఒక 5 లక్షలు, అదేవిధంగా మండల పరిషత్ నుంచి ఒక 5 లక్షలు మేము ఇక్కడ ఏదైతే మరి లో లెవెల్ అయిపోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే వర్షం ఎప్పుడైనా వచ్చినప్పుడు బయట కానీ లేకపోతే లోపల కానీ వచ్చి వాటర్ అంతా కూడా స్టాగ్నెట్ అయిపోతుంది. సో దాన్ని పూర్తిగా రూపుమాపి పిల్లలకి న్యాయం చేకూర్చి పెట్టాలని కార్యక్రమం. తర్వాత ఇక్కడ మట్టిలు మొత్తం ఎర్త్ వర్క్ చేయించి ఎర్త్ వర్క్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే టాయిలెట్స్ కానీ లేకపోతే అదేవిధంగా మన బ్లాక్ ఎగరేసేటువంటి దిమ్మ కానీ ఇవన్నీ కూడా కట్టించడానికి ప్లానింగ్ చేయడం జరిగింది. సో రాబోయే మరి 10-15 రోజుల్లో ఈ కార్యక్రమం మేము పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ Gracias.
అలా చెడా అలా చెడా కాకినాడలో బంగారం, వెండి, డైమండ్స్ వర్తక సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న 85వ గణపతి నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో 5వ రోజు స్వామివారికి విశేష పూజా కార్యక్రమం నిర్వహించారు. భాగంగా శ్రీ బాల త్రిపురి సుందరి ఆధ్యాత్మిక పీఠం ఉపాసకులు రవి కుమారస్వామి స్వీయ పర్యవేక్షణలు నిర్వహించిన అఖండ దీపారాధన విశేష హారతి కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. బంగారం, వెండి, డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షులు అనిసిటి రామకృష్ణ సారథ్యంలో ఉత్సవ కమిటీ చైర్మన్ పులవర్తి సీతారామూర్తి నేతృత్వంలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం సుమారు 1000 మంది మహిళలకు సౌభాగ్యాన్ని అందించే మంగళకరమైన పగడం, ముత్యం, నల్లపూసలు, పసుపు కుంకుమతో పాటు గాజులు, పల పుష్పాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ కమిటీ వారు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మళ్ళీ వెనక్కి ఎందుకు వస్తున్నారు? నడుచుకున్న దండం పెట్టుకోవడం ప్లేస్ పెట్టాము. అందరూ లింగమేదం లేదు, పురుషులు స్త్రీలు అందరూ కూర్చుని చక్కగా లలితాశాస్త్రం వింటూ ఉంటారు. ఏమండి అక్కడ ప్రసాదాలను కూడా తీసుకుని వెళ్ళాలండి, ప్రసాదం తీసుకుని వెళ్ళాలి. ఓం గం గణపతయే నమః. చూసుకోవద్దండి, కోపిలు చేత్తో పట్టుకోండి, కోపిలు తీసి చేత్తో పట్టుకోండి దయచేసి. ఏమండి ఈ యొక్క దేవుణ్ణి దండం పెట్టుకుని ఈ యొక్క వస్తువులన్నీ తీసుకుని ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళాల్సిందో కోరుతామండి. చైర్మన్ గారు, ప్రెసిడెంట్ గారు, ఇంకా మీరు వెనక్కే ఉండండి, వెనక్కే ఉండండి. అది ఒకవేళ కోపం కాకపోతే మీరు ఏం చేయాలని మీరు ఆలోచిస్తారని. కాబట్టి కోపం తీసి చేతితో పట్టుకొని కేటాయించారంటే అన్ని విధాలుగా అన్ని మీకు సమకూర్చిన వల్ల ఇక్కడికి వచ్చి తీసుకోగలుగుతున్నారు. అంతా మొత్తం పంచభూతాలు మీకు హెల్ప్ చేస్తాయి కాబట్టి మీరు ఇక్కడ రాగలిగారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. స్వామి కోపం లేదు శివాజీ గారు, సగం రైల్లో మధ్యలో వచ్చేస్తారు. కోపం లేదు, కోపం అక్కడే చూసుకోండి సార్. కోపం వల్ల పంపించండి. ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే నమో భజన్మై. జిల్లా పెద్దాపురం ఎడతెరిపిలేని వర్షాలు, ఏలేరు వరదల కారణంగా పెద్దాపురం, ఏలేరు పరివాహక ప్రాంతంలో నీట మునిగిన పంట పొలాలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించారు. జిల్లా పెద్దాపురం ఎడతెరిపిలేని వర్షాలు, ఏలేరు వరదల కారణంగా పెద్దాపురం, ఏలేరు పరివాహక ప్రాంతంలో నీట మునిగిన పంట పొలాలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించారు. విజయవాడ నుంచి నేరుగా రోడ్డు మార్గంలో పెద్దాపురం చేరుకొని పెద్దాపురం నియోజకవర్గం ఇన్ఛార్జి తుమ్మల దొరబాబు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వైఎస్ షర్మిల పాత పెద్దాపురం శివారు పంట పొలాలను స్వయంగా పరిశీలించారు. ఇంకా ఏలేరు వరద నీరు పీకలోతు పంట పొలాల్లో ఉండడంతో ఆమె చలించిపోయారు. రైతులను పరామర్శించి ఓదార్చారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుందని భరోసా కల్పించారు. పలువురు రైతులతో మాట్లాడి ఇప్పటి వరకు పంటకు పెట్టిన పెట్టుబడి వివరాలను రైతుల నుంచి అడిగి తెలుసుకున్నారు. చాలా స్టాక్
బాబు వచ్చిందన్నా మాకు ఒక అవకాశం మండలం బొంబాయికోడు 216 జాతీయ రహదారిపై ఆటో అదుపు తప్పి పంట కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.